5:00 లేసాను ఈరోజు ఆపరేషన్ చేయాలనేసి. 5 డేస్ నుంచి ఈరోజు చేద్దాం, రేపు చేద్దామని ఇలాగే పోతుంది. సో, ఈరోజు ఆయిల్ రెడీ, నైఫ్ రెడీ. సో, ఆపరేషన్ చేద్దాం రండి. సో, ఎలా చేసేది అని దీన్ని అనుకుంటేనే నాకు భయంకరంగా ఉంటుంది. నాకు అస్సలు ఇష్టమే ఉండదు. అమ్మకి చెయ్యి బాలేదు కదా! అమ్మ చేయదు. ఎప్పుడు అమ్మే చేస్తది. కాయ కోసి ఇంక ఇస్తే తింటాం బాగా. ఈరోజైతే యశు చెప్పిస్తుంది నాకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఇలా చేయాలి, ఆయిల్ ఇలా పూసుకోవాలని చెప్పి. నాకన్నా ఎక్కువ యశుకే తెలుసు అనుకుంటా. సో 2 పీసులుగా కొయ్యి బాగా ఇట్లా చీల్చంటుంది. నాకు తినడం తప్పితే మనకు రాదు కదా! కానీ బానే చేస్తున్నానండి నిజంగా చెప్తా. ఈ కేరళ వాళ్ళు కత్తెత్తుకొని కొడతా ఉంటారు. వాళ్ళు చూసి నేను కూడా ఇన్‌స్పైర్ అయిపోయాను. ఈరోజు అందుకని చెప్పేసి చూడండి 2 నా చేతులతో ఇలా చీల్చేశాను. ఇంకోటేమంటే యశు చెప్పినట్టు చేస్తే చాలా ఈజీగా ఉందండి నిజంగా. ఈ పార్ట్ ఉంది కదా! ఈ పార్ట్ కోసుకుంటే ఈ మ్యాంగో స్లేస్ ఇట్లా ఓపెన్ అవుతుంది తెలుసునా కోస్తే అలా. ఎంత బాగా తెలుసా? కరెక్ట్‌గా 10 నిమిషాలంటే 10 నిమిషాల పనండి. కరెక్ట్‌గా 10 నిమిషాల పనే. మీకు కూడా ఎవరికైనా తెలీదు పనసకాయ కోసేదంటే ఈ వీడియో చూసి ఫాలో అయిపోండి. స్లేస్‌గా వస్తా ఉంది. అది కాకుండా ఒక కాయని జస్ట్ నేను 4 మాత్రం పీసెస్‌గా కట్ చేశాను. ఇంకా యశు వచ్చేసిందన బాక్స్‌కి. ఇంకా దేవుడి ప్రసాదానికి ఈరోజు పనసకాయే. ప్రసాదానికని చెప్తుంటే కూడా ఇంక ఎత్తుకొని పోతాంది. స్నానం కూడా చేయలేదంటే పర్లేదులే అని. అందుకైతే దేవుడికి ప్రసాదానికి సపరేట్‌గా పెట్టాను. చెట్టోడైతే విజిలేస్తున్నాడు. అందుకని దీన్ని తీసుకొని పోయి ఇచ్చేద్దామని చెప్పి ఇల్లంతా కూడా ఫుల్ స్మెల్ చాలా బాగుంది. సో, ఎవరికైనా కోస్తే కానీ పొట్టు చూసినా తినాలనిపిస్తుంది కదా! ఆబ్వియస్లీ అందుకే అతనికి కూడా ఇచ్చాను. సో, మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. కొంచెం ఇస్తాను. మీరు కూడా చూసారు కాబట్టి మీకు కూడా కొంచెం ఇస్తాను. ప్రసాదానికి సపరేట్‌గా తీసి పెట్టాను. బాగున్నాయి కదా!